గ్రేటర్ హైదరాబాద్ సెంట్రల్ యూనియన్ తరపున మెగా హెల్త్ క్యాంపు నిర్వహించారు. ఈ కార్యక్రమం లేబర్ డిపార్ట్మెంట్ తరపున యూనియన్ కార్డు ఉన్న వారికి క్యాంపు నిర్వహించామని హైదరాబాద్ సెంట్రల్ యూనియన్ అధ్యక్షుడు మహమ్మద్ అహ్మద్ తెలిపారు. గత 2 నెలల క్రితం గావా పనిచేస్తూ 3 అంతస్తుల బిల్డింగ్ పైనుంచి పడి ప్రాణాన్ని కోల్పోయిన కాళిదాస్ కుటుంబానికి ఇంటి యజమానితో మాట్లాడి 8 లక్షల రూపాయల పరిహారం ఇప్పించామని తెలిపారు. సెంట్రింగ్ పనులు చేస్తూ ప్రజలు ప్రాణాలు కోల్పోతే ఎంతో మందికి డబ్బులు ఇచ్చామని తెలిపారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ యాదగిరి, ఫారూక్, ముజీబ్, రాజు గౌడ్, ఇతర కార్మికులు, యూనియన్ సభ్యులు పాల్గొన్నారు. పైసలు ఇచ్చేసారు, మాకు సెటిల్మెంట్ అయిపోయింది. హెల్త్ క్యాంప్ పెట్టాము. హెల్త్ క్యాంప్ ఎవరికంటే లేబర్ కార్డు ఉన్న వాళ్ళకి లేబర్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చి ఇక్కడ హెల్త్ క్యాంప్ చేసి ఇక్కడ టెస్ట్ చేసారు. బీపీ, షుగర్, బాడీలో ఏ పార్ట్స్ లా లివర్, ఏ పార్ట్స్ లో ఏమైనా డ్యామేజ్ ఉన్నా, ఏం ప్రాబ్లం ఉంది, లేబర్ వర్క్ చేస్తారని లేబర్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చి ఇవాళ టెస్టులు చేయడం జరిగింది. 16 టెస్టులు ఉంటాయి, మొత్తం 16 చేసి మొత్తం ఇవాళ. ఇట్లనే అభిపాదిమన సంథింగ్ యూనియన్ ఆఫీస్ లో మొన్న భవన నిర్మాణ కార్మికుడు గోవా నుంచి పడి చనిపోతే వాళ్ళకు 8 లక్షల రూపాయలు మన ఓనర్ దగ్గర ఇప్పించడం జరిగింది. అట్లానే లేబర్ కార్డు ఉంటే లేబర్ కార్డు ఉన్న వాళ్ళకు 6,20,000 గవర్నమెంట్ ఇస్తుంది. మేమేమంటున్నాం అంటే 6,20,000 సరిపోతలేవు, 10 లక్షలు ఇవ్వాలి అని డిమాండ్ ఉంది. అట్లానే రాబోయే రోజుల్లో కూడా బయట రాష్ట్రం నుంచి వచ్చే వాళ్ళకు కూడా ఎఫ్ఐఆర్ అయితేనే 10 లక్షలు ఎఫ్ఐఆర్ అయిన వాళ్ళకు కూడా ఇవ్వాలని కోరుతున్నాం. ప్రతి ఒక్కరు కూడా లేబర్ కార్డు చేయించుకుంటే బాగుంటది. లేబర్ కార్డు నుంచి రాబోయే బెనిఫిట్స్ చాలా ఉన్నాయి. పిల్ల డెలివరీ అయితే వాళ్ళ పిల్లలు ఎవరు ఉంటారో డెలివరీకి కూడా 60,000 వస్తాయి, మ్యారేజ్ కు కూడా 60,000 వస్తాయి. లేబర్ కార్డు ఉంటే ఇటువంటి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఇవాళ టెస్టులు చేసిన దాంట్లో కూడా వాళ్ళ డాక్టర్స్ చెప్పారు, చాలా పెద్ద ప్రాబ్లం ఉంటే చిన్న ప్రాబ్లమ్స్ మెడిసిన్ ఇస్తారంట. ఇంకా చాలా పెద్ద ప్రాబ్లం ఉంటే బయట ట్రీట్మెంట్ చేసుకొని అవి మొత్తం అది ఏమేమి చేయించినా మొత్తం బిల్లు పెట్టి లేబర్ డిపార్ట్మెంట్ లో పెడితే లేబర్ డిపార్ట్మెంట్ నుంచి కూడా దాని బిల్లు వస్తాయని చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ.